జంగారెడ్డిగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన సోమవారం జంగారెడ్డిగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 30 అంశాలతో కూడిన అజెండాను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ అజెండాలో 27వ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై అధికారులను పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. అంతేకాకుండా ఈ అంశంపై ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము తిరస్కరిస్తున్నామని చెబుతూ చైర్పర్సన్కు కమిషనర్కు కౌన్సిలర్లు వినతి పత్రం అందించారు. ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిలర్లు మానవతామూర్తి దొంతు మాధవ మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ అజెండాలో 27వ అంశంగా పొందుపరిచిన RS నెంబర్ 359లో గల లేఅవుట్కు 14% ఛార్జెస్తో బిల్డింగ్ అనుమతులు లేఅవుట్లను రద్దు చేయడంపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. కావున తక్షణమే ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. దీనిలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడ ఈరోజు సాధారణ సమావేశం జరిగింది. అందులో 20వ అంశం రుద్రరాజు రంగరాజు గారు అనే ఆయన 2007లో లేఅవుట్ తీసుకున్నారు. అది మొత్తం 9 ఎకరాల 40 సెంట్లు. దాన్ని 2 భాగాలు ఎడగొట్టి 2 లేఅవుట్గా తీసుకున్నారు. అప్పుడు పంచాయతీకి 10% ఆఫ్ ఓపెన్ స్పేస్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ సైట్లు అమ్మేసిన తర్వాత లేఅవుట్ నాకు అవసరం లేదని చెప్పి మరలా తిరిగి ఆ రోజు 2011లో ఆ సైట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తీసుకుని మళ్ళా ఆ సైట్లు డెవలప్ చేయకుండా ఎన్ని రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకుండా ఈరోజు మన కౌన్సిల్లో తీసుకొచ్చి దీన్ని అప్రూవల్ చేయమని న్యూ డెవలప్మెంట్గా అప్లై చేయమని మా కౌన్సిల్ దృష్టికి పెట్టారు. కానీ ఇందులో సర్వే నెంబర్ తప్పు, ల్యాండ్ కన్వర్షన్ నెంబర్ తప్పు. అంతేకాకుండా వాళ్ళు 2 చలానాలు తీశారు, 4,30,000 కానీ 2011లోనే అప్పటికి మార్కెట్ వాల్యూ చాలా అత్యధికంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ సైట్లు అమ్మడవట్లేదన్న నెపంతో వాళ్ళు దీన్ని సేల్ పర్పస్ కోసం పర్మిషన్ కోసం మున్సిపాలిటీ రావడం జరిగింది. ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే సర్వే నెంబర్ వేరు, వాళ్ళు అనుమతి తీసుకున్న ల్యాండ్ కన్వర్షన్ నెంబర్ వేరు. అలాగే DDC అప్రూవల్కి సంబంధించి ఎలక్షన్ ముందు అనగా 3 రోజుల ముందు పర్మిషన్ తేవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అవకతవకలకి, ఈ ప్లాన్ అప్రూవల్స్కి, వీటికి ఫైల్ పుటప్ చేసిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవచ్చుగా కౌన్సిల్ అంతా కూడా పోవడం జరిగింది. అలాగే జంగారెడ్డిలో ఉన్న ఈ ఏదైతే అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది. ఈ పరంగా మేము మీడియా మిత్రులుగా ప్రజలుగా తెలియజేసేది ఏంటంటే 359 అనాథరైజ్ లేఅవుట్లు ఎవరు సైట్లు కొనవద్దు. మీరు సైట్లు కొనేటప్పుడు ముందుగా దాని రికార్డు కరెక్ట్గా ఉందా లేదా, DDP అప్రూవల్ అయిందా లేదా, రెరా అప్రూవల్ ఉందా లేదా అన్ని చూసుకుని కొనండి. ఎందుకంటే అనాథరైజ్ లేఅవుట్ కొంటే ఇక్కడ మున్సిపాలిటీ 14% కట్టేసి ఇచ్చేద్దంటారు పర్మిషన్. అలాంటి ఇవ్వడం జరగదు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు సక్రమమైన లేఅవుట్లోనే కొనుక్కోండి. అక్కడ అన్ని డెవలప్ అవుతాయి. అన్ని డెవలప్ కాకపోతే లేఅవుట్ కాదు. కాబట్టి ఈ విషయం మీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తాం.